నమస్కారం. కేవీఆర్ న్యూస్ 9 ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారంలో పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. వై కన్సిలేషన్ హాలు నందు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లతో కలిసి ఆయన ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తరియర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ మిత్రులకు ఈరోజు వినుకొండలో పీజీఆర్ఎస్ ప్రజా దర్బారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా వచ్చి ఇక్కడ జరగటం చాలా సంతోషం. 200 మంది పైగా వివిధ సమస్యల మీద ఇక్కడ కలవడం జరిగింది. ఎక్కువగా కొంచెం రెవెన్యూ సమస్యలు అవన్నీ కూడా కలెక్టర్ గారు వాటన్నిటిని కూడా పరిష్కరించమని జేసీ గారికి, ఆర్డీఓ గారికి సమస్యలు వెంటనే త్వరితగతిన పరిష్కరించమని చెప్పడం జరిగింది. ఈరోజు 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ ప్రోగ్రామ్ కింద వినుకొండ కాన్స్టిట్యుయెన్సీలో పీజీఆర్ఎస్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ 200 పైన గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు వచ్చినాయి. గత 2 నెలల్లో పెద్దకూర్పాడు కాన్స్టిట్యుయెన్సీ మరియు చిలుకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీ కవర్ చేయడం జరిగింది. ఈ ఫుల్ మంత్ అంటే ఈ వీక్ నుంచి నెక్స్ట్ 3 weeks వరకు వినుకొండ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అన్ని మండల్స్ పీజీఆర్ఎస్ పెట్టి గ్రీవెన్సెస్ తీసుకుని కవర్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం అందరూ నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్ కి రావాల్సిన అవసరం లేదు. మనమే అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి ప్లస్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉండి నేరుగా గ్రీవెన్సెస్ తీసుకొని అది అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వచ్చే 3 వారాల్లో నూజెండ్ల, బొల్లపల్లి, శబల్లపురం మండల్స్, ఈపూరు మండల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ 200 గ్రీవెన్సెస్ చూస్తే ముఖ్యంగా మనకి రీసర్వే అండ్ రెవెన్యూ సంబంధించి గ్రీవెన్సెస్ ఎక్కువ వచ్చినాయి. అగ్రహారం గ్రామాలు కూడా ఇక్కడ రీసర్వే కింద ఉన్నాయి, ఇప్పటి వరకు సెటిల్ కాలేదు. అది కూడా మనకి 7 వరకు గ్రామాలు పెండింగ్ ఉన్నాయి కాన్స్టిట్యుయెన్సీలో. కాబట్టి అక్కడ నుంచి కూడా రైతులు వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఆ గ్రామాలకు సంబంధించి మార్చి నెల టార్గెట్ పెట్టాము. మార్చి నెల కల్లా 7 గ్రామాలు సెటిల్ చేసి అందరికీ శాశ్వత భూ హక్కు పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కేవీఆర్ న్యూస్ 9.